ఇప్పుడు మనతో పాటు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక గురువులు శ్రీ 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 కృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. చెయ్యి వీరబ్రహ్మ చెయ్యి. నమస్కారం తల్లి. అయితే గురుగారు చాలామంది నోళ్ళలో నుంచి వింటూ ఉంటాం. అంటే బాబుకి మొక్కు ఉంది అందుకే ఈ విధంగా అవుతుంది అని. లేదా జడలు కట్టేస్తున్నాయని. అంటే ఏదైతే మొక్కు ఉందో అది తీరుస్తే గనక మాకు మంచి జరగదు అన్న ఒక ఆలోచనలో ఉన్నారని చెప్పొచ్చు. Yes. అదేవిధంగా Yes. మాకు కలలో కనిపిస్తున్నాడు దేవుడు అని అంటుంటాం. మరి దాని గురించి ఏమంటారు? ఈ మొక్కులకు సంబంధించినటువంటి విషయం గురించి నేను చెప్తాను. మీరు మీ ఇంటి దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారికి, లేకపోతే వెంకటేశ్వర స్వామి వారికి, లేదా ఇంకా వినాయకుడు, శివుడు, మల్లికార్జునుడు ఎవరైనా అనుకో, మీ ఇలవేల్పు దేవతా స్వరూపానికి మొక్కు ఇవ్వని మాత్రం చేత మీరేదో మొక్కుకున్నారు, స్వామి నాకు ఈ సంవత్సరం ఇలా జరిగిపోతే మేము వచ్చి నీ మొక్కు తీర్చుకుంటామయ్యా అని అనుకున్నారు. మీ ఆర్థిక పరిస్థితులు బాగలేకో, మీ ఇబ్బందులు పూర్తవ్వకో మొక్కు తీర్చుకోలేకపోయారు. సంవత్సరం మారింది, 2 ఏళ్ళు అయ్యాయి, 3 ఏళ్ళు అయ్యాయి. ఈ సందర్భంలో మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి? నేను మొక్కు తీర్చలేదు కాబట్టి భగవంతుడు నాకు కష్టాన్ని కలిగిస్తున్నాడు. ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను మొక్కు తీర్చుకోవాలి. మళ్ళీ ఓ 50,000 లక్ష రూపాయలు అప్పు చేసి కుటుంబం మొత్తాన్ని తీసుకొని ఆ క్షేత్రానికి వెళ్ళి మొక్కును తీర్చుకొని వచ్చినటువంటి వాళ్ళలో ఎంతమంది సుఖంగా ఉన్నారు? చెప్పలేము. భగవంతుడు ప్రేమ స్వరూపుడు, ఆనందమయుడు. భగవతత్వం ఏది నువ్వు కొబ్బరికాయ కొట్టనటువంటి మాత్రం చేతను, కొబ్బరికాయ కొడతానని చెప్పి మర్చిపోవటం వల్ల, మొక్కులు తీరుస్తామని చెప్పి తీర్చకపోవటం వల్ల భగవత్ స్వరూపం మీ మీద పగబట్టి మీకు సమస్యలను ఇవ్వదు. ఒకవేళ ఆ విధంగా సమస్యలను ఇచ్చేటువంటిది దేవతా స్వరూపమే కాదు అన్నది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మాట. ఎలాగంటే స్వామివారి యొక్క కాలజ్ఞానం తీసుకోండి, లేకపోతే కాళికాంబ సప్తశతిలో ఒక గొప్ప మాట ఉంది. నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆది మహాశక్తి అంశంబుర, నీ కన్న బిడ్డలే గణపతాంశంబు తెలియ, అట్టివారి మెప్పు పొందాలిరా. మన తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులుగా భావించాలి. భార్యకు భర్త, భర్తకు భార్య, ఈయన శివుడు అనుకుంటే ఈవిడ పార్వతి అనుకోవాలంట. మన పిల్లలే గణపతి, కార్తికేయులుగా భావించాలి. ఇవి కాకుండా మనకు సమస్యలు వచ్చాయని ప్రతిరోజు శివాలయానికో విష్ణాలయానికో వెళ్ళి ప్రదక్షిణ చేయటం వల్ల మన కష్టాలు తొలగిపోవు. మన కన్నబిడ్డలకు సంబంధించినటువంటి వాళ్లకు చేయవలసిన ధర్మాలు మనం చేయకుండా, తల్లిదండ్రులను చూసుకోకుండా, భార్యాభర్త సఖ్యతగా ఉండకుండా మనకు సమస్యలు వచ్చాయని దేవాలయ ప్రాంగణానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మనకు పుణ్యము రాదు, పురుషార్థము రాదు, సమస్యలు తీరవు. కానీ ఎప్పుడు సమస్యలు తీరుతాయో తెలుసా? నువ్వు పార్వతీ పరమేశ్వరుని పూజించినా పూజించకపోయినా నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే ఓ ముద్ద అన్నాన్ని పెట్టండి. భార్యకు భర్త, భర్తకు భార్య, వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వర స్వరూపాలుగా భావించుకోండి. మీ కన్న బిడ్డలే గణపతి, కార్తికేయుడు, వాళ్ళ ఆలనా పాలన చూడండి. ఇవన్నీ చేస్తే, ఈ దేవతా స్వరూపాలన్నింటినీ పూజిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే మీకు ఎక్కువ కలుగుతుంది. సో ఇలా చెప్పింది శాస్త్రం, అంతే తప్ప మొక్కులు తీర్చనటువంటి మాత్రం చేత. ఫర్ ఎగ్జాంపుల్, పుట్టు వెంట్రుకలు ఇద్దాం. పుట్టు వెంట్రుకలు ఇవ్వట్లేదు కాబట్టి జడలు కట్టుకుపోయి, లేకపోతే మరొకటి సహజ సిద్ధంగా కొంతమందికి జడలు ఆ విధంగా కట్టచ్చు, కట్టకపోవచ్చు. భగవంతుని పూజించమని నాస్తికవాదాన్ని చెప్పట్లేదు నేను. మూఢభక్తి చేత పూజించటం మానేయండి. మీరు మొక్కు తీర్చనటువంటి మాత్రం చేత మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీకు శక్తి కలిగి ఉండి కావాలని కాలయాపన చేస్తూ ఉంటే అది మీ పొరపాటు. మీకు శక్తి లేక, ఇబ్బందుల్లో ఉండి, మీకు కుదరక, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉండి కనుక ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం మీరు ఏమాత్రం కూడా చింతించవలసిన పని లేదు. అవకాశం ఉంటే ఆ క్షేత్రానికి వెళ్ళండి, లేదా ఆ భగవంతుడి ఫోటో ముందు దండం పెట్టి, భగవంతుడి భావన ప్రియుడయ్యా, కొన్ని కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల నేను నీ సన్నిధానానికి రాలేకపోతున్నాను, నన్ను క్షమించు, ఈ పరిస్థితుల నుండి నన్ను గట్టెక్కించేటువంటి మార్గం చెప్పమని భగవంతుని మీరు వేడుకోండి.
ఆ ప్రార్థనకు భావనాప్రియుడైనటువంటి భగవంతుడు కరిగిపోతాడు. ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటికి